రాత్రి 9 గంటలకి రాత్రికి పోయిందంట. అత్త చికెన్ గట్ట వండుతున్నా బిడ్డ తెచ్చిందంట, వండుదాన్ని వండుకుంటూ కూర్చున్నట. ఇద్దరే సరుకు బండి వేసుకొని పోయిందంట. బండి వేసుకోపోయి అత్త నాకు అన్నం పెట్టు అని చెప్పిందంట. అల్లుడేగా సొంత అల్లుడేగా బిడ్డ ఎందుకు తీసుకురాలే ఎందుకు అల్లుడు అని చెప్పిందంట. బిడ్డ ఇంటికాడ ఉంది, బిడ్డ ఎందుకు అత్త మీకు చూసిపోతాను. మళ్ళీ గంట సేపులా అని అన్నం వండుతాను. గంట సేపు ఏం మాట్లాడిందా, నాకు 700 ఇవ్వాలి రాదు అత్త, నేను ఇంటికాడ వెళ్ళిపోతా అని. అయ్యో అల్లుడా 2 రోజులు నాకు ఇప్పటి నీకు ఇచ్చేస్తా అని చెప్పి. నువ్వు ఇస్తావా అయ్యా ఇస్తావా తన్నంగానే అని ఏమన్నాడు, సొంత అల్లుడు అట్లా తంటే నీకు ఏం న్యాయం రాది, నాకెందుకు తంత్రం అని చెప్పింది. లేదు నా దగ్గర పండుతావా లేదా, నువ్వు పడతావా లేదా, నీకు నరకాల, నువ్వు నా దగ్గర పండితే విడిచి పెడతా, నువ్వు నరతా. ఇవి లేవు, కండు లేవు, ఇవి ఇక్కడికి వెళ్ళి నడితే ఇవి అక్కడ పొక్కలు గిద్ద మొత్తం ములుక పండ్లు లేవు. మొత్తం ఆయన శరీరం మొత్తం మనిషి లెక్కన చేయలేదు సార్. ఆడలకు చాలా కష్టం చేసాడు సార్. ఆ దేవుడు ఎప్పుడు తీసుకుపోయి అప్పుడు పోయి బొందలా పెట్టినాము. ఎప్పుడు గింత అన్నం తిని సార్లు మేము బతున్నాం, మీ దండం పెడతాం, మీ కాలు మొక్తాం, కానీ ఇది ఎప్పుడు బతున్నాం గింత అన్నది కంటి మీద వచ్చి ఇప్పుడు బతున్నాం.